ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పరాకాష్ఠకు చేరింది. 294 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 293 స్థానాల ఫలితాలు వెలువడుతుండగా రాష్ట్ర భవిష్యత్తు ఏ దిశగా మలుపు తిరుగుతుందో అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవైపు 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మమత, మరోవైపు ఏదైనా చేసి ఈసారి బెంగాల్లో బాగా వేయాలని చూస్తున్న బీజేపీ, ఈ ఇద్దరి మధ్య పోరు హై వోల్టేజ్ కు చేరుకుంది. 2011లో సిపిఎంను ఓడించి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ మామటి మనుష్ నినాదంతో ప్రజల్లో గట్టి పట్టును సాధించారు. 2021లో భారీ మెజారిటీతో గెలిచిన తృణమూల్ ఈసారి అదే జోరు కొనసాగిస్తుందా లేక బీజేపీ తన లక్ష్యాన్ని సాధిస్తుందా అన్నదే ప్రధాన చర్చగా మారింది. అలాగే ఈసారి రికార్డు స్థాయిలో 92.93% పోలింగ్ నమోదు కావటం విశేషం. ఇక ఫల్టా నియోజకవర్గంలో రీపోలింగ్ కారణంగా కౌంటింగ్ ఆలస్యమైన మిగతా స్థానాల్లో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ప్రతి రౌండ్తో ఉత్కంఠ పెరుగుతోంది. బెంగాల్ ప్రజలు మరోసారి మమతకే మద్దతు ఇస్తారా లేక మార్పు కోసం ఓటేస్తారా? కొన్ని గంటల్లోనే ఈ హైడ్రామాకు ఫుల్ క్లారిటీ రానుంది. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మరి కాసేపట్లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా ఏదైతే బ్యాలెట్ పేపర్ ద్వారా బ్యాలెట్ పేపర్లు లెక్కిస్తారో ఆ తర్వాత ఈవీఎంలను తీసుకొచ్చి ఈవీఎంల ద్వారా ఫలితాలను వెలువడించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం భారీ ఏర్పాటు చేసింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే హింసాత్మక ఘటనలు చాలా చోట్ల జరిగాయి. దానికి సంబంధించి ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా, ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసేందుకు పారామిలిటరీతో పాటు ఈసీ కూడా పూర్తి గట్టి చర్యలు తీసుకుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారో ఎన్నికల ఏదైతే కౌంటింగ్ ముందుగానే అక్కడ చూసినా కోల్కతా ప్రాంతంలో బీజేపీ అదేవిధంగా పశ్చిమ మమతా బెనర్జీ టీఎంసీ మధ్య కార్యకర్తల మధ్య గొడవలు జరగడం, అదేవిధంగా ఈసారి ఎక్కడ రెండు పార్టీలు నివారణ విధంగా పోటీ పడడము, అదేవిధంగా ఈవీఎంల మీద తొలిసారిగా మమతా బెనర్జీ ఆరోపణలు చేయడం, ఈవీఎంలను మారుస్తున్నారు అనే దాన్ని చూడడం, స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఆమె ఆందోళన చేయడంతో పాటు నిన్న నుంచి కూడా అక్కడే ఉండి అందరూ పర్యవేక్షణ చేయాలి, ఎక్కడ మోడీ ఈవీఎంలను మార్చే ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని మమతా బెనర్జీ కార్యకర్తలకు పిలుపులు ఇవ్వడం. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఏజెంట్ ఉన్నారో ఏజెంట్లకు, అదేవిధంగా లోపలికి వెళ్ళే ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఇవ్వడం ద్వారా ఎవరు వేరే వాళ్ళ వ్యక్తులు అక్కడికి లోపలికి వచ్చే ప్రసక్తి లేకుండా కూడా అక్కడ ఈసారి చర్యలు తీసుకుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయ పార్టీలు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులకు ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు మోడీ ప్రభుత్వం వస్తుందా లేక మమతా బెనర్జీ మరోసారి వస్తుందన్న ఉత్కంఠ చెప్తున్నారు. దాదాపుగా 294 స్థానాలను ఇవాళ 293 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. దీనికి మ్యాజిక్ ఫిగర్ 148 మ్యాజిక్ ఫిగర్ రావాలి. అయితే ఈ మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీ సాధిస్తుంది ఏం లేదనేది చూస్తుందా. అయితే ఇప్పుడు వరకు అయితే దాదాపుగా బీజేపీ పార్టీకే మొగ్గు చూసినప్పటికీ మమతా బెనర్జీ కూడా మరోసారి అధికారం చేకూర్చుకుందని మరి సర్వేలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఎక్కడ ఎవరి మద్దతు ఉందనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉత్తర బంగ్లా, అదే దక్షిణ బంగ్లా, మిగతా ఏదైతే ఉన్న వీటన్నిటి ప్రాంతాలు దాదాపుగా ఇప్పటికే 11 ప్రాంతాలను సంక్షాప్తంగా ప్రాంతాలుగా గుర్తించి వాటికి సంబంధించిన బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వారికి కట్టుదిట్టం భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు ఏం జరుగుతున్న పరిస్థితిలో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఈసీ గాని యంత్రాంగం గాని అందే ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కానీ ఇవాళ ఎవరు ఆ మ్యాచ్ 148 ఫిగర్ ఎవరు దాటుతారు, దాని తర్వాత ఎవరు విజయం సాధిస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి కాసేపట్లో అయితే దాదాపు 10 నుంచి 12 లోపల ఎవరి ట్రెండ్ ఏ విధంగా నడుస్తుంది, పశ్చిమ బెంగాల్లో బీజేపీ లేక మరోసారి మమతా బెనర్జీ గెలుస్తుంది అనేది కూడా తేలిపోయే అవకాశం అయితే ఉంది. రావాలి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.